మన్ను కప్పిన మందు పాతర ఎప్పుడు వేల్తదో అన్నట్టే ఉన్నదట. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ల గుంపుల కొట్లాట. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం వర్గము, ఇంకొందరు డిప్యూటీ సీఎం వర్గం అన్నట్టు వారు వన్ సైడ్ కాకుండా బోత్ సైడ్ సర్కార్ను బోర్ల బొక్కల పడేసేటట్టు నడుస్తున్నదట. ఈ రెండు వర్గాల కొట్లాట ఢిల్లీ పెద్దలకు రోత పుట్టించి ఎంబటి ఢిల్లీకి రాని కబురు పంపిడ్రట. మరి అక్కడ ఏం మాట్లాడతారు, ఎవరిని సముదాయిస్తారు అనేది తర్వాత గాని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీని కష్టపడి నిలబెట్టిన డీకే శివకుమారు డీల పడేసేటట్టు ఉంటదని అంటున్నారు చాలా మంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్న డీకేను బబుల్ షూటర్ను వేసే కోపే ఎక్కువగా అనిపిస్తున్నదట. ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్నది అనేంత వరకు సిద్ధరామయ్యే మీ సీఎం అని చెప్పి పంపుతారనే గుసగుసలే వినిపిస్తున్నాయట కర్ణాటకలా. అంటే ఒక ఏడాది ముందు డీకే శివకుమార్ను సీఎంను చేసి తర్వాత ఎన్నికలకు పోతే కలిసి వచ్చే ఛాన్స్ ఉంటదనేది కాంగ్రెస్ పార్టీ ఉపాయం అనే విశ్లేషణలు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడ్డది. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలోనైనా పవర్ను కాపాడుకోవాలంటే ఉపాయం కొద్దీ అడుగులు వేయాలని చూస్తున్నదట. ఢిల్లీ పెద్దల ఆలోచన ఇట్లుంటే కర్ణాటక గట్టి రాజకీయాలలో మాత్రం డీకే శివకుమార్ సీఎం కావాల్సిందే అనే పట్టు మీద ఉన్నారట కొంత వర్గము. ఇప్పటికైతే డీకే శివకుమార్ పైలంగానే మాట్లాడుతున్నాడు. ఆవేశం పూనిన మాటలు ఏం మాట్లాడతలేడు. చూడాలి మరి కర్ణాటక కయ్యాలు కాంగ్రెస్ పార్టీని ముంచుతాయా తేలుస్తాయా అనేది తర్వాత చూడాలంటుర్రు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు. సోషల్ మీడియా కొంతమంది బడవేగాలకు పిచ్చోని చేతుల రాయి తీరే అవుతున్నది. అడ్డు అదుపు ఉండదని అడ్డమైన రాతలు రాస్తున్నారు, కూతలు కూస్తున్నారు. అగో అట్లనే సింగర్ మంగ్లీ వాడిన బాయిలోనే బల్లి వాళ్ళకే పాటకి ఈ మోతవారి మునగోడు రీల్ చేసుకుంటా పండబూతులు మాట్లాడిండు. ఇంకేమున్నది, సింగర్ మంగ్లీ పోలీసులకు ఎప్పి కేసు పెట్టింది. ఇక పోలీసులు బాయిలోనే బల్లి తిరగా దాసుకున్న మేడిపల్లి స్టార్ అని పేరు పెట్టుకున్న బూతుల మెగాస్టార్ ను పోలీసులు సమ్మగా సన్మానం చేసిండ్రు కావచ్చు. అందుకే చూడండి, క్షమించు మంగ్లీ అక్క అని వణుక్కుంటా చెప్తున్నాడు. అది పాట ట్రెండింగ్ ఉంది కాక కామెంట్ పెట్టిన తిట్టినాక మిమ్మల్ని కాదక్క, నేను ఎవరిని తిట్టనాక సారీ అక్క క్షమించాక, ఏ లేడీస్ తిట్టనాక, ఏ లేడీస్ కామెంట్ చేయనాక నేను క్షమించాక, ప్లీజ్ అక్క మంగ్లీ అక్క క్షమించాక. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇదే సోయి రీల్స్ చేసే ముందు ఉండాలి కదా. నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడే కంటే ముందే ఉండాలి కదా. సోషల్ మీడియా ఉద్దరగాలు మోపైనరు. ఆడోళ్ళంటే చాలు అతుక్కవైనట్టు బూతులు తిట్టుడు, చెప్పరాని మాటలు మాట్లాడు, కామెంట్లు చేసుడు రోత ఉట్టిస్తున్నారు. అందుకే ఈ నడుమ మహిళా జర్నలిస్టులు అంతా కలిసి సజ్జనార్ను కలిసి కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పే వార్తలు నచ్చకుంటే తులసి చందు, వనజ, సుష్మా భూపతి ఇట్లా ఇంకా కొందరు జర్నలిస్టులను చెవుల నుంచి రక్తాలు గారేటట్టు మాషడ్డ బూతులు తిడుతున్నారు. బయట పోకిరి పోరంబోగ్గాళ్ళు కిరికిరి చేస్తే షీటీములుండి కాపాడుతున్నాయి ఆడోళ్ళను. కానీ ఆన్లైన్ లో కనిపించకుండా మహిళల మీద బూతులతో దాడి చేసేటోళ్ళ మీద పోలీసులు నజర పెట్టాలి. ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టాలనన్నా, బూతులు తిట్టుకుంటా రీల్స్ చేయాలనన్నా ఆలోచన వచ్చినా గజ్జుం అనేటట్టు చేయాలి. పోలీసులు చర్యలు తీసుకుంటే మొగోళ్ళ మైండ్ సెట్ మారాలి. బూతులు తిట్టేటోళ్ళ రీల్స్ వీడియోలను షేరింగ్లు చేసి ఎంకరేజ్ చేసినట్టు చేయొద్దు. అట్లా చేసేటోళ్ళ ఈపులు పోలీసులు సాఫ్ చేసేటట్టు కంప్లైంట్ ఇచ్చి కంట్రోల్లో చేయాలి. లేకుంటే ఈ బూతుల భాగవతం అడ్డు అదుపు లేకుండా అవుతుంది, కట్టడి లేకుంటాయి, లోకాన్ని గందరగోళంలో ముంచుతుంది. కాబట్టి అందరు ఆలోచన చేసి అదుపు చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియా బూతులతోని దునియా చెడిపోవద్దని తెలిసిన జనాలు.